ఏమండి ఈరోజు పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి, మనకు తెలియదు కాదు కదండి. రోజులు అలా ఉన్నాయండి. మరణం ఎవరికైనా చెప్పొస్తుందండి. హఠాన్ మరణాలు ఎన్ని చూడలేదండి మనం. ఈరోజు వార్త విన్నారా మీరు? బస్సు దగ్ధమైపోయింది, 10 మందికి పైగా చచ్చిపోయారటండి. ఏమన్నా వాళ్ళకి రాత్రి బస్సు ఎక్కిన తర్వాత ఏమైనా తెలుసా? నేను తెల్లవారుజామున యాక్సిడెంట్ అయిపోయి అందరం చచ్చిపోతామని వాళ్ళకి తెలుసండి? అసలు ఇందాక వస్తున్నప్పుడు ఒక వార్త అండి, నేను నిజంగా కళ్ళప్పు నీళ్ళు వచ్చాయి. ఒక తల్లి కొడుకు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారట, బస్సులో మంటలు లేచిపోయినట. కొడుకుని కాపాడుకోవడానికి ముందు తల్లి మొత్తం మీద ఏదో సాహసం చేసి కొడుకుని బయటకు గిట్టేసిందటండి. బయట పడిపోయిన కొడుకు బతికాడండి, లోపల ఉండిపోయిన తల్లి తప్పించుకోవడానికి కుదరలేదు. కన్న కొడుకు కళ్ళ ముందే మొత్తం సజీవ దహనం అయిపోయింది ఆవిడ. వార్త నిన్న జరిగిన యాక్సిడెంట్ వార్తలు ఈరోజు వస్తున్నవి. అంటే మరణం మనల్ని ఎప్పుడు పలకరిస్తుందో మనకే తెలియదు. యాక్సిడెంట్లు అవుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి, రోగాలు వస్తున్నాయి. మరణం ఇలా వెంటాడేస్తున్నప్పుడు ఏ క్షణాన మనకి చావు వస్తుందో తెలియదు అన్నప్పుడు, అయ్యో నేను శరీర సంబంధిగా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాను కదా, నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను దేవుళ్ళో, నాలో ఇంక అసూయలేంటి, కలహాలు ఏంటి, నేను పరలోకం వెళ్ళాలి కదా, నా తండ్రి నరులారా తిరిగి రండి అంటున్నాడు కదా, నా కోసమే యేసుక్రీస్తుల వారిని బలివేశాడు కదా, నా కోసమే బైబిల్ రాయించాడు కదా, నా కోసమే చక్కగా సంఘాన్ని కట్టి సత్య సంబంధమైన సంఘంలోనికి నన్ను చేర్చాడు కదా, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా లోక సంబంధికి కలహాలు పగలు అసూయలు ఏంటి, నేను పరలోకం వెళ్ళిపోవాలి కదా, నేను పని చేసుకోవాలి కదా, నేను బైబిల్ చదువుకోవాలి కదా, నేను చక్కగా సేవకు సహకారంగా ఉండాలి కదా, నేను ఏదో ఒకటి దేవుడి నిమిత్తమై సంఘంలో నేను ఒక మంచి పాత్ర పోషించాలి కదా, మంచివాడిగా మారిపోవాలి కదా, పరలోకం కదా నా గమ్యం, నా గురి పరలోకం కదా అని ఇలా ఆలోచించవలసిన వాడండి. కలహాలు, అసూయలు, పగలు, భేదాలు. మనుషులండి ఎంతకాలం వాక్యం వింటున్నా, ఎంతకాలం భక్తి చేస్తున్నా శరీర సంబంధులుగానే మారిపోతున్నారు.